వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ రవ్వ పులిహోర అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. రవ్వ పులిహోర చేయడం కోసం గ్లాసు వరినొప్పికి గ్లాసులో వాటర్ వేసుకోవాలండి. వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం శనగపప్పు యాడ్ చేసుకోవాలి. రవ్వకు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వెలిగించుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడే నూకను యాడ్ చేసుకోవాలండి. ఇలా రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. రవ్వ ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి, ఇలా ఉడకాలి, పొడి పొడిలాడుతూ రావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలండి. ఇది చల్లారేలోపు పోపులు వేపుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు ఇలా వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. పోపు ఇలా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఇలా గుజ్జులా తీసుకుని నూనెలో వేసుకోవాలండి. కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. రవ్వలో యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి. ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారనివ్వాలండి. చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత ఈ రవ్వలో కలుపుకోవాలండి. పులుపు అంతా రవ్వకు పెట్టేలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పోపులు కూడా వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి రవ్వ పులిహోర. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.